మామూలుగానే మనం ఇంట్లో మటన్ కోసం కొట్లాడతాం, అలాంటిది పిలిచి మరి మటన్ పెడతా అంటే అవుతామా? అందుకే ఉరికినాం అనమాట. ఇంతకీ ఏడికి వచ్చినామంటే ఇవాళ మా సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము. బోనాల పండుగ సందర్భంగా మా సార్ ఆఫీస్ స్టాఫ్ అంతా పిలిచి పార్టీ ఇస్తుండ అనమాట. ఒకసారి అయితే మా ఫ్రెండ్స్ చూడండి, బాగా ఆత్రపడుతులు అప్పటి నుంచి కెమెరా ముందుకు వస్తామని. అక్కడ నిల్చున్నారు కదా, ఆయనే మా సారు, మా మేనేజర్ అనమాట. ఇక్కడ కష్టపడి టెంట్ కడుతున్నారు కదా, ఇతను మా టీం లీడర్ అనమాట. చాలా కష్టజీవి, చాలా మంచివారు. ఈయన కూడా మా టీం లీడరే, మా సారు. నెక్స్ట్ ఒక గొప్ప వ్యక్తి తను, మా గురువు గారు. ఈయన గురించి చెప్పాలంటే చాలా వీడియోస్ వస్తాయి, రాను రాను చూడండి. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనమైతే మంచిగా వీడియోలు సాగుతూనే పని తప్పించుకోవచ్చు. మనలో పని చేస్తున్నారు, నేనేమో వీడియోలు తీస్తున్నా. అదే కోపం వస్తుంది. చూసారు కదా వీళ్ళు ఎంత ఘాటుగా ఉన్నారు. నెక్స్ట్ కార్యక్రమం ఏందో అందరికి తెలుసు. ఈ కార్యక్రమం గురించి అందరు వెయిట్ చేసేది ఈగర్లే. మన ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ అయితే బోటీ వేసుకున్నా. బోటీ అయితే జబర్దస్త్ కుక్ అయింది, పెద్ద ఉడికింది, మంచి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మసాలా కూడా జబర్దస్త్ పట్టింది, చాలా అంటే చాలా బాగుంది. మటన్ చూడండి, ఆ పీస్ ఏదైతుందో తీసి అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, అంతే. అంత బాగా ఉడికింది, మంచి జ్యూసీగా టెండర్గా, ఖతర్నాక్ ఉండే. చికెన్ కూడా చాలా బాగా చేశారు. SRK క్యాటరింగ్ అనమాట. మీకు కావాలంటే పిలిపించుకోండి, నెంబర్ ఇస్తున్న స్క్రీన్ మీద. ఇక అదంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు మంచిగా చికెన్ అండ్ తలకాయ కూర 2 పెట్టిళ్ళు. ఇంటికాడ కూడా లైట్గా 2 పూరీలు చేసిన ఆ తలకాయ కూరతోని, చికెన్ తోటి. స్టమక్ అయితే మొత్తం నాన్ వెజ్ తో నిండిపోయింది అనమాట. బోనాల పండుగ ఏమో కానీ. సో అది బోనాల పండుగ విశేషం అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోలు చేద్దామని చూస్తున్నా. సపోర్ట్ ఇవ్వండి, ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.